హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే ఇంటికి వచ్చేసరికి పెద్దావిడ అఘాయిత్యం చేసుకుంటూ ఉంటుంది. ఇక పెద్దావిడిని ఆపడానికి ఇంట్లో అందరూ కూడా ప్రయత్నిస్తారు. ఇంకా భానుమతి అయితే ఆపద్దు, నన్ను ఆపద్దు, నన్ను చావనివ్వండి. నా కూతురు సంతోషంగా లేనప్పుడు నేను ఎలా బ్రతికుంటా అనుకుంటున్నారు, వదిలిపెట్టండి అని చెప్పి పెద్దావిడైతే ఇక మీద కిరోసిన్ వేసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అక్షయ్ అయితే బామ ఆపు ఆపు అని గట్టిగా అరవడంతో ఇక అందరూ కూడా అక్షయ్ వైపు చూస్తారు. రేయ్, నువ్వు అవని కలిసి నా అల్లుడిని విడిపించడం కుదరదు అని చెప్పి నా కూతురికే చెప్పడానికి వెళ్ళారు. మీరు విడిపించకపోయారు, కానీ మళ్ళీ వెళ్ళి నా కూతుర్ని ఇలా బాధ పెట్టడం దేనికి అని చెప్పి పెద్దావిడైతే ఇక చాలా పెద్ద గొడవే చేస్తుంది. ఇక అక్షయ్ అయితే బామ్మ, నిజమేంటో తెలుసుకోకుండా నువ్విలా ఆవేశపడ్డం ఏమాత్రం కూడా బాగాలేదు, కాస్త నేను చెప్పేది విను అని అంటుంటే, ఇంకేం చెప్తావురా, నీ భార్య ఏం చెప్తే అదే వింటున్నావు. నీ భార్య వద్దంటే చివరికి నా అల్లుడిని కూడా బయటికి తీసుకురావడానికి ఒప్పుకోలేదు. నా కూతురు మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది, మిమ్మల్ని ఎంతగానో ప్రాధీపడింది. అయినా సరే మీరు చేసేమర ఒప్పుకోలేదు. ఇదంతా ఈ మహాతల్లి వల్లే కదా అని చెప్పి ఇంకా అవనిని నిందిస్తుంటే, అవని అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు, నేను వద్దని ఎందుకు చెప్తాను అని అంటుంటే, నువ్వు వద్దనకపోతే మరి ఎవరు వద్దన్నారు? ఓ, మీ అమ్మ వద్దందా అని చెప్పి ఇక పెద్దావిడైతే అవని వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంకా అక్షయ్ బామా ఆపుతావా, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఇందులో మా అత్తగారికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు, మధ్యలో ఆవిడెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అంటుంటే, రేయ్ అక్షయ్, కావాలనే ఈ అవని వాళ్ళ అమ్మతో చేరి నా అల్లుణ్ణి జైల్లో పెట్టించిందిరా. ఎందుకంటే ఈ అవనిని ప్రతిసారి పల్లవి ఏదో ఒక రకంగా అవమానిస్తుంది. పైగా మీనాక్షి గురించి కూడా అవని పల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడిందని తను నా కూతురు నా అల్లుడు విషయంలో కక్ష పెంచుకుంది అని చెప్పి ఇక పెద్దావిడైతే అక్షయ్తో మాట్లాడుతుంటే, అయ్యో బామ్మ, అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అసలు మీరు అందరినీ అర్థం చేసుకోవాల్సిన మీరే ఇలా చిన్న పిల్లల ప్రవర్తించడమేంటి? చూడు బామ్మ, అసలు మేము అత్త ఇంటికి ఎందుకు వెళ్ళామో తెలుసా? మేము మావయ్యని రిలీజ్ చేయడానికి చెయ్యాలి అని చెప్పడానికి వెళ్ళాం. కానీ అత్త మా మాటని వినిపించుకోకుండా మమ్మల్ని గుమ్మం బయటే అవమానించి పంపించేసింది. కావాలంటే అవనిని కూడా అడుగు అని చెప్పి ఇక అవనితో చెప్పడంతో, అవని అవును అమ్మమ్మగారు, బాబాయ్ని రిలీజ్ చేస్తామన్న విషయాన్ని పిన్నితో చెప్పాలనే వెళ్ళాం. కానీ పిన్ని బాబాయ్ని రిలీజ్ చేయమన్న ఆవేశంలో ఉండి మమ్మల్ని గుమ్మం బయట నుంచే పంపించేశారు. పైగా పిన్నితో పాటు పల్లవి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అని అంటుంటే, ఇక ఒక్కసారిగా పెద్దావిడ, అవని నిజంగా నువ్వు చెప్పేది నిజమా? నా అల్లుణ్ణి రిలీజ్ చేయిస్తారా అని అంటుంటే, అవును అమ్మమ్మగారు, రిలీజ్ చేయిస్తాం. కానీ రిలీజ్ చేయించే ముందు నాదొక చిన్న మాట అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే, ఇంకా ఏం చెప్పలేదేంటా అనుకున్నాను, చెప్పు, ఖచ్చితంగా ఏదో ఒక మెలిక పెడతావులే అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి అవని పల్లవి అని గట్టిగా అరవడంతో, చూసావా అమ్మమ్మ ఎట్లా అరుస్తుందో, డాడ్ని బయటికి తీసుకొచ్చిద్దంట, కానీ కండిషన్స్ పెడుతుందంట. అంటే ఈవిడ కాలు కింద మనందరం బ్రతకాలంటుందేమో, లేకపోతే ఆస్తి మొత్తం తన పేరుకి మారిస్తే డాడ్ని విడిపిస్తానని చెప్తుందేమో అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, శ్రియ ఏంటి, మీ నాన్నని విడిపించినందుకు ఆస్తి మొత్తం ఈవిడ పేరు మీద పెట్టాలా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? చూడండి, నేను దీనికి ఒప్పుకోను, నాకు ఆస్తే ఇంపార్టెంట్ అని చెప్పి ఇక శ్రియ అయితే మాట్లాడుతూ ఉంటే, అవని చాలా కోపంగా, అసలు మీరు మనుషులేనా? నేను చెప్పేది వినకుండా ఆస్తుల కోసం ఈ రకంగా కొట్లాడుకుంటారా? చూడండి, కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పి అవని అయితే ఇక వాళ్ళిద్దరితో మాట్లాడుతూ, చూడండి అమ్మమ్మగారు, బాబాయ్ని బయటికి తీసుకొస్తాం, కానీ బయటికి తీసుకొచ్చాక బాబాయ్ మళ్ళీ ఏదైనా తప్పులు చేస్తే మన కుటుంబమే ఆయన్ని జైలు పాలు చేస్తుందన్న కక్ష తన మనసులో ఉంచుకొని మళ్ళీ మన కుటుంబానికి ఏదైనా హాని కలిగిస్తే అని అంటుంటే, ఇక పల్లవి, విన్నావా అమ్మమ్మ, బయటికి తీసుకొచ్చిద్దంట, కానీ ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా దానికి కారణం డాడే అని
ఇండైరెక్ట్గా చెప్తుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి చాలు డాడ్ని బయటికి తీసుకురావడం నీకిష్టం లేదు, అందుకే ఇట్లాంటి చెత్త కండిషన్స్ పెడుతున్నావు. ఇంట్లో ఎవరి హెల్త్ ఇష్యూ వచ్చినా ఎవరికి పొరపాటున యాక్సిడెంట్ జరిగినా దానికి కారణం డాడే అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు, అంతే కదా. చూడు, నువ్వు మా డాడ్ని ఏం తీసుకురావక్కర్లేదు, మా డాడ్ని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఇక పల్లవి చాలా ఆవేశంగా అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే ఒక్కసారిగా పెద్దవిడైతే పల్లవి ఆగు అని అంటుంటే అమ్మమ్మ వద్దు అమ్మమ్మ, ఇక వీళ్ళతో పని జరగదని అర్థమైంది, డాడ్ని ఎట్లా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని అనుకుంటూ పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెద్దవిడైతే చూసావా పార్వతి, నీ పెద్ద కొడలు చాలా తెలివిగా మాట్లాడుతుంది, ఇంటి అల్లుణ్ణి జైల్లో పెట్టించి తిరిగి నీతి కబుర్లు చెప్తుంది అని అనుకుంటూ ఇక పెద్దావిడ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా పార్వతి కూడా చాలా కోపంగా అవని వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే అమ్మా నువ్వన్నా అర్థం చేసుకో అని చెప్తూ ఉంటే రేయ్, నువ్వొకప్పుడు నేను చెప్పినట్టు వినేవాడివి, కానీ ఇప్పుడు నీ పెళ్ళని చెప్పినట్టు వింటున్నావు. ఎంతైనా నేను నీ కన్న తల్లిని కాదు కదా, అంతకుముందు నటించావు, ఇప్పుడు నీ అసలు రూపాన్ని చూపిస్తున్నావు, అంతే కదా అని అనుకుంటూ ఇక పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్షయ్ నాన్న అమ్మేంటి నాన్న అలా మాట్లాడుతుంది అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే చూడు అక్షయ్, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, కానీ ఇలా నలుగురితో మాటలు పడేలా మాత్రం ఉండవద్దు అని చెప్పి ఇక రాజేంద్ర వెళ్తూ అవని వైపు చూస్తూ చూడమ్మా అవని, నువ్వు అక్షయ్ ఏం చేసినా మన కుటుంబం కోసం మన కుటుంబ సంతోషం కోసమే కష్టపడుతున్నారు చేస్తున్నారు అని అన్న చిన్న నమ్మకం నాకుంది, దాన్ని పోగొట్టుకోవద్దు అని అనుకుంటూ ఇక రాజేంద్ర కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో ఆరాధ్య పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మ ఎక్కడ కనిపించట్లేదమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఆరాధ్య ఏమంటున్నావు, అమ్మ కనిపించకపోవడం ఏంటి అని అంటుంటే అవునమ్మా నువ్వేరా అని చెప్పి ఇక అవనిని మీనాక్షి ఉన్న గదిలోకి తీసుకెళ్తే మీనాక్షి అక్కడెక్కడా కనిపించదు. ఇంకా అవని అయితే బయటకు వెళ్ళి అంతా చూస్తుంది, కానీ మీనాక్షి ఎక్కడా కనిపించదు. పైగా తను తెచ్చుకున్న ఆ బట్టల సంచి కూడా కనిపించకపోవడంతో ఇక అవని పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్షయ్ అవనిని చూసి అవని ఏమైంది అంత కంగారు పడుతున్నావు, మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ అని అంటుంటే గొడవ కాదండి, మా అమ్మ ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అవని, అత్తయ్య కనిపించలేదా, అందరినీ అడిగావా అని అంటుంటే ఇక అవని లేదండి, అమ్మ కనిపించకపోయేసరికి చాలా కంగారుగా అనిపించింది, అందుకే మొదటిగా మీతోనే చెప్తున్నాను అని చెప్పి ఇంకా అక్షయ్తో చెప్తుంటే అక్షయ్ చూడవని అత్తయ్య ఎక్కడైనా బయటికి వెళ్ళుంటారు, అమ్మతో చెప్పుంటుంది, ఒకసారి అమ్మని అడుగు అని చెప్పడంతో ఇక అవని అయితే బయట హాల్లో కూర్చుని ఉన్న పార్వతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మా అమ్మని ఎక్కడైనా చూసారా అని అంటుంటే ఇక పార్వతి అయితే మీ అమ్మ నేను చూడలేదే అని చెప్పడంతో మరి బయటికి ఎక్కడికైనా వెళ్ళారా, వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పారా అని అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న భానుమతి చూడు మీ అమ్మ ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి వెళ్ళి వస్తుందో అవన్నీ మాతో చెప్తుందా, అయినా మీ అమ్మ గురించి మమ్మల్ని కాపలా కాయమంటావా, చూడు మీ అమ్మ ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు, ఎందుకు మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడతావు అని చెప్పి ఇక ఇద్దరు కూడా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో అక్షయ్ వచ్చి అవని ఏమైంది అని అంటుంటే ఇక అవని ఏం చెప్పలేక మౌనంగా ఏడుస్తుంది. ఇంకా అక్షయ్ అవని మాటలకి అవని బాధని అర్థం చేసుకుని చూడు అవని నువ్వేం బాధపడకు, అత్తయ్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను అని అనుకుంటూ ఇంకా హడావుడిగా బయటికి వెళ్తుంటాడు. ఇంతలో ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి కూడా తనే కారణమవుతుంది. పైగా అవని విషయంలో తను ఇంటికి రావడం వల్లే అవనిని అందరూ కూడా తప్పుపడుతున్నారని ఇక మీనాక్షి అయితే చాలా కుమిలిపోతుంది. తన బట్టల సంచితో అక్కడి నుంచి ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మీనాక్షి పల్లవి కంటపడుతుంది. ఆటోలో వెళ్తున్న పల్లవి మీనాక్షిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి ఈ మీనాక్షి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందనమాట. అయితే నేనిచ్చిన వార్నింగ్ బాగా సరిపోయిందనమాట. దీన్ని
బాగా దొరికింది, ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ తను ఎవరైతే రౌడీల్ని పురమాయించిందో వాళ్ళకైతే ఫోన్ చేసి, రేయ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ మీనాక్షి మిస్ అవ్వకూడదు, అది ఒంటరిగా దొరుకుతుందని మనం ఎప్పటి నుంచో ఎదురు చూసాం, ఈరోజు మనకు అవకాశం వచ్చింది, చూడండి దాన్ని కనుక మిస్ చేశారంటే మీరు నా చేతిలో చచ్చిపోతారు అని చెప్పి పల్లవి అయితే ఇక రౌడీలకి గట్టి వార్నింగ్ ఇచ్చి రౌడీలతో చెప్తుంది. అలాగే మీనాక్షి ఎటువైపు అయితే వస్తుందో ఆ అడ్రస్ని అయితే ఇస్తుంది. ఇక ఇద్దరు రౌడీలు కూడా మీనాక్షి రావడం గమనించి ఇంకా మీనాక్షిని తరుముతారు. ఒక్కసారిగా మీనాక్షి అయితే ఆ రౌడీలు తననే తరుముతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవడానికి ఇక పరుగులు తీస్తుంది. ఇంకా రౌడీలైతే ఏయ్ ఆగు ఆగు అని చెప్పి మీనాక్షి వెంట పడుతుంటారు. ఇక మీనాక్షి అయితే వాళ్ళకి దొరకకుండా పారిపోతూ సడన్గా అక్కడ ఒక రాయి తన్నేసి అలా పడిపోతుంది. ఇంకా వెంటనే ఇద్దరు రౌడీలు మీనాక్షిని చుట్టుముడతారు. మీనాక్షి పైకి లేచి, మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి అని చెప్పి ఇక మీనాక్షి అయితే వాళ్ళిద్దరినీ కూడా ప్రాధేయపడుతుంది. కానీ వాళ్ళు మాత్రం మీనాక్షిని వదిలిపెట్టకుండా ఒక కత్తి తీసి మీనాక్షిని పొడవబోతుంటే సడన్గా ఎవరో వచ్చి ఆ రౌడీని ఒక్క తంతాడు. అలా తన్నడంతో అతనెళ్ళి దూరంగా పడతాడు. ఇక పక్కన ఉన్న మరొక వ్యక్తి, రేయ్ ఎవర్రా నువ్వు, మా మనిషినే కొడుతున్నావు అని చెప్పి ఇంకా తిరిగి చూసేసరికి అక్కడ కమల్ కనిపిస్తాడు. ఒక్కసారిగా కమల్ని చూసినా వాళ్ళిద్దరు కూడా, చూడు నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా ఇందులో దూరి నీ ప్రాణాలు తీసుకోవద్దు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా కమల్ని భయపెడతానికి చూస్తారు. కానీ కమల్ మాత్రం అస్సలు ఊరుకోకుండా, రేయ్ ఏంట్రా, ఎవరినిరా మీరు బెదిరిస్తున్నారు, అసలు ఈ కమల్ గురించి మీకేం తెలీదు, అయినా ఆవిడేం చేస్తుందిరా, ఆవిడ్ని ఇలా నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కమల్ అయితే వాళ్ళిద్దరినీ బాగా చితకబాది తర్వాత మీనాక్షి దగ్గరికి వస్తాడు. ఇక మీనాక్షి అయితే కమల్ని చూసి, బాబు ఈరోజు నువ్వు కనుక లేకపోతే నా ప్రాణాలు పోయేవి అని అంటుంటే, చూడండి అత్తయ్య, మీరు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, పైగా మిమ్మల్ని వీళ్ళు చంపడానికి ప్రయత్నించడం ఏంటి, అసలు ఏంటత్తయ్య ఏం జరుగుతుంది అని అంటుంటే ఇక మీనాక్షి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇంతలో అక్కడికి అవని అక్షయ్ కూడా వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ మీనాక్షిని చూసి, అమ్మా ఏంటమ్మా ఇదంతా, ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నావా, ఏమ్మా ఏమైందమ్మా అని అంటుంటే ఇక మీనాక్షి, చూడమ్మావని నేనక్కడుంటే ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నావు కదమ్మా, నేను రాకముందు నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండేదానివి, చూడమ్మా చిన్న ఇల్లైనా అందరూ నీ మీద ఎంతో అభిమానాన్ని ప్రేమని చూపించేవారు, కానీ నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అందరూ కూడా నీకు శత్రువులయ్యారు, నువ్వంటే నిన్ను కన్న కూతురుగా చూసుకునే మీ అత్తయ్య కూడా నీతో మాట్లాడడం మానేశారు, ఇదంతా కూడా నా వల్లే కదా, అందుకే నేనంటూ లేకపోతే అన్నీ సర్దుకుంటాయి, తర్వాత అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు, మునుపటిలాగే నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చనే అక్కడి నుంచి వచ్చేయాలి అనుకున్నాను అని చెప్పి ఇక మీనాక్షి అంటూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే సమస్యలన్నీ సర్దుమణుగుతాయని ఎలా అనుకుంటున్నారు, చూడండి మీరిలా బయటకు వచ్చేస్తే సమస్యలు మరింత పెద్దవవుతాయి, అయినా మిమ్మల్ని ఇలా వాళ్ళు చంపడమేంటి, రే కమల్ వాళ్ళెక్కడా అని అడగడంతో, అన్నయ్య వీళ్ళిద్దరూ తప్పించుకోకుండా ఇదిగో ఇక్కడే ఈ చెట్టుకేసి కట్టేశాను, రా అన్నయ్య అని చెప్పి ఇక కమల్ అయితే అక్షయ్ని తీసుకుని ఆ రౌడీల దగ్గరికి వెళ్తాడు. ఇక రౌడీలైతే వాళ్ళిద్దరిని చూసి భయపడుతుంటే ఇక అక్షయ్ వాళ్ళని చూసి, రేయ్ ఎవర్రా మీరు, మా అత్తగారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు మీకు మా అత్తగారికి ఉన్న సంబంధం ఏమిటి, చంపేంత కక్షని మా అత్తగారి మీద పెంచుకున్నారంటే ఏమై ఉంటుంది చెప్తారా లేదా అని అంటుంటే ఇక పక్కన ఉన్న కమల్, అన్నయ్య వీళ్ళకి అత్తయ్యకి ఎట్లాంటి పగ లేదు, వీళ్ళ మొహాలు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా, వీళ్ళు రౌడీలు, డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేసే గూండాలు వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అత్తయ్యని చంపాలని ప్రయత్నించారు, ఏయ్ మర్యాదగా చెప్తారా లేదా, ఎవరు మీకు డబ్బులిచ్చి మా అత్తయ్యని చంపమన్నారు అని చెప్పి ఇక కమల్ అయితే వాళ్ళని కొడుతూ ఉంటే సడన్గా వాళ్ళకి పల్లవి నుంచి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా ఆ ఫోన్ కాల్ చూసిన కమల్, ఎవర్రా ఫోన్ చేస్తుంది, ఖచ్చితంగా మా అత్తయ్యని చంపమన్న ఆ మనిషే మీకు ఫోన్ చేస్తున్నట్టున్నాడు, ఎవడాడో
తెలుసుకుంటాను అని చెప్పి కమలే ఆ రౌడీ జోబులో నుంచి ఫోన్ బయటికి తీసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేశారో తెలుసుకోకుండా, రేయ్ ఆ మీనాక్షిని చంపేశారా? చూడండి, ఆ మీనాక్షిని చంపిన తర్వాత దాని దగ్గరున్న బ్యాగ్ని జాగ్రత్తగా తీసుకురండి. నాకు ఆ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మర్యాదగా ఆ బ్యాగ్ని జాగ్రత్తగా తండి. ఇంతకీ చంపారా లేదా? ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? వదిలేశారా? మీరు కనుక ఆ మీనాక్షిని వదిలేస్తే తర్వాత ఈ చక్రధర్ కూతురు పల్లవి మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు అని చెప్పి పల్లవి అయితే ఇక అట్నుంచి ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా కమలైతే పల్లవి గొంతు విని పల్లవి మాటలు విన్నాక షాక్ అయిపోతాడు. చేతిలో ఉన్న ఫోన్ని ఒక్కసారిగా కిందకి జారొతలేస్తుంటే ఇంకా అక్షయ్ అయితే ఆ ఫోన్ని పట్టుకుంటాడు. ఇంకా కమల్ ఏమైంది? ఫోన్ ఎవరు చేశారు అని అంటుంటే ఇంకా అవని అయితే ఇంకెవరు చేసుంటారు? ఖచ్చితంగా పల్లవినే చేసుంటుంది. కన్నయ్య, పల్లవినే కదా ఫోన్లో అని అడగడంతో ఇక కమలైతే అవని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక అక్షయ్ అయితే ఏంటవని, ఏం మాట్లాడుతున్నావు? పల్లవి అత్తయ్యని చంపించడమేంటి? అసలు ఏం జరుగుతుంది అని అంటుంటే ఇంకా అవని అయితే చెప్తాను. ఎన్ని రోజులు మీ నాన్నెవరు అని అందరూ అడిగారు. పైగా నా గురించి, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ పల్లవి నన్ను అక్రమ సంతానం అనింది. ఇంత అవమానించినా ఇన్ని రోజులు మా నాన్నెవరో ఎందుకు చెప్పలేదో తెలుసా? మా నాన్న ఎవరో కాదండి, పల్లవి వాళ్ళ నాన్నే మా నాన్న. చక్రధరే మా అమ్మని మోసం చేసినవాడు అని చెప్పి ఇక అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి అయితే అమ్మా అవని అని అంటుంటే, ఆగమ్మా ఆగు, ఎన్ని రోజులు ఈ నిజాన్ని ఆ చక్రధర్ నోటితోనే చెప్పించాలని ఎదురు చూశాను. కానీ చివరికి ఆ చక్రధర్ తన కూతురు ఇద్దరూ కలిసి నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. మరి నీ ప్రాణాలు తీయాలి అనుకునే వాళ్ళ గురించి ఇంకా ఆలోచించడం దేనికి? అందుకే ఈ నిజాన్ని అందరికీ తెలియాలనే చెప్తున్నాను. రండి, ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ కూడా మా అమ్మ ఎవరో, మా అమ్మకి భర్త ఎవరో, మా కన్న తండ్రి ఎవరో చెప్తాను అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ వాళ్ళ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా అక్షయ్ వెనక్కి లాగుతాడు. అలాగే కమల్ కూడా, వదిన ఆవేశపడకండి, ఎన్ని రోజులు మీరు నన్ను ఆవేశపడద్దు కన్నయ్య, కాస్త నేను చెప్పేది విను అని అన్న మాటనే విన్నాను. కానీ మొదటిసారిగా నేను మీకు ఆవేశపడద్దని చెప్తున్నాను. చూడండి వదిన, మీరిప్పుడు వెళ్ళి ఉన్న పలంగా చక్రధరే నా కన్న తండ్రి, మా అమ్మ మెడలో తాళి కట్టింది చక్రధరే అన్న నిజాన్ని చెప్తే ఇంట్లో అందరూ నమ్మేసి ఆ చక్రధర్ని మీ తండ్రిగా ఒప్పుకుంటారని మీరెలా అనుకుంటున్నారు వదినా అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని ఆశ్చర్యంగా కమల్ వైపు చూస్తుంది. ఇంకా అక్షయ్, అవును అవని, నువ్వు చెప్పిన నిజాన్ని నేను కమలైతే నమ్మా. కానీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేకపోతే వాళ్ళు ఎలా నమ్ముతారు? అత్తయ్య, మీరు మావయ్య గారితో కలుసున్న ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతుంటే ఇక మీనాక్షి అయితే ఏం లేదన్నట్టుగా తలని అటూ ఇటూ ఊపుతూ తల కిందకి దించుకుంటుంది. ఇంకా కమల్ అయితే పల్లవి అన్న మాటని గుర్తు చేసుకుని, అన్నయ్య, పల్లవి అత్తయ్య గారి దగ్గరున్న బ్యాగ్ని జాగ్రత్తగా తీసుకురమ్మని వాళ్ళతో చెప్పడం నేను విన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అవని అయితే ఆ బ్యాగ్ని అటు ఇటు తిప్పుతుంది. ఇక మీనాక్షి అయితే, ఇందులో నా పాతబడిన ముతకబడిన చీరలు తప్ప ఇంకా ఏమున్నాయి మావని అని అంటుండగానే ఇక ఆ బట్టల్లో నుంచి ఒక పెద్ద అగ్రిమెంట్ కాగితం అయితే కనిపిస్తుంది. ఇంకా కమల్ ఆ అగ్రిమెంట్ కాగితాన్ని తీసి, వదిన దొరికిందొదిన, మీరు ఆ చక్రధర్ కన్నా కూతురే అన్న నిజం తెలియడానికి ఒక మంచి సాక్ష్యం దొరికిందొదిన అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే చాలా ఆనందపడతాడు. ఇక మీనాక్షి, వద్దు ఈ విషయాన్ని చెప్పద్దు. అలా చెప్పిన మరుక్షణం ఆ చక్రధర్ నా పిల్లల్ని బ్రతకనివ్వడు. వద్దు, ఆ చక్రధర్ తను తప్పించుకోవడం కోసం తన ఆస్తిని నా పిల్లలకి సొంతమయ్యేలా వీల్నామని రాశాడు. కానీ ఆ ఆస్తి నాకక్కర్లేదు. నా పిల్లల ప్రాణాలే నాకు ముఖ్యం. నా పిల్లల సంతోషమే నాకు ముఖ్యం. ఇప్పుడు ఆస్తి కోసం ఈ నిజాన్ని
బయట పెట్టామంటూ వాళ్ళు మళ్ళీ నాన్న గొడవ చేస్తారు అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే మీనాక్షి మాటలకి అవని, అమ్మా ఎన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావమ్మా? చూడమ్మా, అలా ఆస్తి నాకు అక్కర్లేదు, కానీ చక్రధర్ నా కన్న తండ్రి అనే ఐడెంటిటీ ప్రూఫ్ ఈ విధంగా దొరుకుతుందని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి ఇక అవని అయితే చాలా ఆనందపడుతుంది. అక్షయ్ అయితే, చూడు అవని, ఇన్ని రోజులు నిన్ను అక్రమ సంతానమని, అలాగే నువ్వు తండ్రి లేకుండా ఎట్లా పుట్టావంటూ నిన్ను అవమానించినా వాళ్ళందరి నోర్లు మూయిస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని తీసుకుని అక్కడి నుంచి ఇక ఇంటికి బయలుదేరతాడు. రానున్న ఎపిసోడ్స్లో అవని చక్రధర్ కన్న కూతురే అన్న నిజాన్ని అక్షయ్ ఏ రకంగా బయటపెట్టబోతున్నాడు, అలాగే ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు